ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మనకి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనకు ఏమి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. వారి జీవిత కాలం అంతా కూడా దేవుని నీతిని, పరిశుద్ధతను మనకు వారు నేర్పించారు. అనేక సందర్భాల్లో మనము మన జీవితంలో సమాధానం లేకుండా, ఆత్మీయ ఎదుగుదల లేకుండా, వాక్యము లేకుండా, ప్రార్థన లేకుండా, సంతోషము లేకుండా మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథము కొన్ని విషయాలను ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. మొదటి యోహాను 1వ అధ్యాయము, మొదటి యోహాను 1:6. చదవండి. దేవుని యొద్ద నుండి పంపబడిన, మొదటి యోహాను 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చీకటి సంబంధులు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఎంతమంది తెలుసు? ఎంతమందికి తెలుసు? అమ్మ ఇక్కడ నా మాట వినాలి. కొంచెం సేపు ఇక్కడ కొంచెం నా మాట వినండి. కొంచెం ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈ వాక్యము మన జీవితంలో ఉన్నటువంటి, మన తరములో నుండి మన జీవితం పైన ప్రభావం చూపుతున్నటువంటి ఆ చీకటిని ఈ రాత్రి దేవుడు వెలుగొట్టబోతున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. రాత్రి ఎందుకు నేను అందరిలాగా సంతోషంగా లేదు? ఎందుకు నా కుటుంబంలో సమాధానం లేదు? ఎందుకు నేను ఈరోజు ఆశీర్వదించబడాలనుకున్నాను, స్వస్థత పొందాలనుకున్నాను, వర్ధిల్లాలనుకున్నాను నేను, నా కుటుంబం. కానీ ఈరోజు నేను కానీ నా కుటుంబము కానీ మరి ఈరోజు ఎక్కడ కూడా సంతోషంగా లేదు. ఎందుకు? వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన వాళ్ళని రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే నేను క్రీస్తును నమ్మాను, క్రీస్తును అంగీకరించాను, నేను క్రైస్తవురాలను అని ఎవరైతే ఈరోజు ఒప్పుకొని పాపము అంటే ఈ చీకటి సంబంధమైనటువంటి క్రియలలో మనము పాలివారమై బ్రతుకుతూ ఉన్నాం. మనకు తెలుసో తెలీదో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా మరి ఆ దేవాది దేవుని మనం దుఃఖపరుస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, చీకటిలో నడిచిన ఎడల మనం ఏం చేస్తున్నామంట? మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆ సత్యాన్ని మనము జరిగించడం లేదు. పౌలు గారు ఎన్నోసార్లు మరి ఆయన
పరిచర్య చేసే సమయంలో అనేక సంఘాలకు ఆయన హెచ్చరిక చేశాడు, ఆయన బోధించాడు, తెలియజేశాడు. మార్చుకోండి, జీవితం మారాలి. ఆయన మన కొరకు చనిపోయాడు. మనము ఆయనను కనపరచాలి. ఈ లోకంలో ఎలా కనపరుస్తాం దేవుణ్ణి? ఇంతకాలం చీకట్లో బ్రతికాం, అబద్ధపు జీవితంలో జీవించాము. వ్యభిచారము, మోసము, దొంగతనము, అన్యాయము, అక్రమము, ఇవన్నీ కూడా మన జీవితాన్ని నాశనం వైపు నడిపించే. ఇంకా మనము శాపములో శాపగ్రస్తము ఇంకా మునిగిపోతూ ఉన్నాం. ఇప్పటిదాకా నా కుటుంబం నెమ్మది లేదు, రేపు నా పిల్లలు కూడా నెమ్మది కలిగి ఉండరు. ఈరోజు నేను కష్టపడి ఎంతో కొంత నా బిడ్డలకు నేను సంపాదించాను, ఎంతో కొంత నా తరములకు నేను సంపాదించాను. కానీ నేను సంపాదిస్తున్నానా? లేదు. ఏం చేస్తున్నాను? పనికి రాని వాటి కొరకు వాటిని ఖర్చు పెట్టి మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. అయితే దేవుడు కూడా ఈ లోకంలో క్రైస్తవ కుటుంబానికి కాదు, ఈ లోకం అందరికీ కూడా ఆయన ఏమిచ్చాడంటే వెలుగునిచ్చాడు. ఈ వెలుగు మనల్లో చీకటిలో నుండి విడిపించి మనము దేవుని కొరకు జీవించి, అంటే దేవుని యొక్క కృపను పొందిన వారముగా మనం ఈ లోకంలో జీవిస్తాం. చూడండి, ఈరోజు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి క్రీస్తు ఎవరో తెలియదు, కానీ తెలుసుకున్నాడు, విశ్వాసంలో ఎదిగాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, రక్షణలో ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. మార్క్స్ వార్త 16:14 నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని సత్యాలు మనము ఆలోచన చేయొచ్చు. ఏమనుందమ్మా? ఒకసారి చదవండి. మార్క్స్ వార్త 16:14 నుండి. చూడండి, ఇక్కడ శిష్యులందరూ కూడా భోజనానికి కూర్చున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు వారికి ప్రత్యక్షమైనాడు. చదువు. తాను లేచిన తర్వాత వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించాడు. యేసయ్య తిరిగి లేచాడన్న సత్యము మరి ఆ శిష్యులు నమ్మలేకపోయినారు. శిష్యులు నమ్మలేదు. వారి హృదయ కాఠిన్యమును బట్టి యేసు క్రీస్తు వారికి ప్రత్యక్షమై వారిని గద్దించారు. ఎందుకు తెలుసా? వారు విశ్వసించలేదు. క్రీస్తు వారితో ఉన్నాడు, వారి మధ్యలో అద్భుతాలు చేశాడు, వారి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. వారి కళ్ళారా చూస్తూ ఉన్నారు. అందుకే ఒక సందర్భంలో వారు కళ్ళారా చూసి చెవులారా విని ఏం చేస్తారంట? హృదయంలో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము. మరి యేసుక్రీస్తు మరి స్వయముగా వారికి ప్రత్యక్షమై వారి మధ్యలోనికి వచ్చి వారితో చెప్తున్నాడు, వారిని గద్దిస్తూ ఉన్నాడు. అయ్యా, మీరు నన్ను చూశారు, నేను చెప్పాను మీకు, నేను చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తానని. ఆయన నమ్మలేదు. అంటే ఇక్కడ దీన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మనము క్రీస్తుతో కూడా ఉన్నామని, దేవుని సంబంధులమని చెప్పుకుంటూ చీకటిలో మనము బ్రతికినట్లయితే నిజ క్రైస్తవులము. నిజ క్రైస్తవ జీవితాన్ని మనం జీవించడం లేదు. ఏదో నామకార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. దీనికోసం కాదు యేసే చనిపోయాడు, దీనికోసం కాదు యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో తన శరీరాన్ని మన కొరకు అర్పించింది. దీనికోసం కాదు ఆయన 3వ దినాన తిరిగి లేచింది. ఆయన ఎందుకు వచ్చినాడు? ఎందుకు బోధించాడు? ఎందుకు ఆ బాధను అనుభవించాడు? ఎందుకు చనిపోయాడు? ఎందుకు తిరిగి లేచాడు?
ఈరోజు చూడండి, ఈ లోకములో దేవుని గురించి తెలుసు, సత్యం అని తెలుసు, ఆయన ప్రేమ గలవాడని తెలుసు, ఆయన ప్రాణం పెట్టినవాడని తెలుసు. కానీ ప్రజలు నమ్మరు. ఎందుకో తెలుసా? నమ్మితే వారి జీవితం ఎక్కడ మారిపోతుందో. సాతాను నమ్మనివాడు, అడ్డుకుంటాడు. ఎందుకంటే అపవాదికి భయం. ఎక్కడ సత్యము వారి కళ్ళు తెలుస్తుందో, ఎక్కడ సత్యము వారిని విడిపిస్తుందో అని. అందుకనే దేవుని వెలుగును క్రైస్తవుడు కోల్పోయాడు. దేవుని వెలుగును క్రైస్తవుడు కోల్పోయాడు. అందుకని చీకటిలో బ్రతుకుతూ, చీకటి సంబంధిగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాడు. అందుకని సాతానుడు రాజ్యం ఏలుతూ ఉన్నాడు. సాతానుడు ఎదుగో వాడి శక్తి కలిగి ఈరోజు ప్రతి ఒక్కరి పైన వారి ప్రభావము చూపుతూ ఉన్నాడు. ఇంకా క్రైస్తవుడు నిద్రపోతూ ఉన్నాడు, ఇంకా పాపములో ఉన్నాడు, ఇంకా పాపము చేస్తూ ఉన్నాడు, ఇంకా అన్యాయం చేస్తూ ఉన్నాడు, అక్రమము చేస్తూ ఉన్నాడు, ఇతరుల పైన ద్వేషం కలిగి ఉన్నాడు, ఇతరులను ద్వేషిస్తూ ఉన్నాడు, ఇతరులను శపిస్తూ ఉన్నాడు, ఇతరులను ఎదుగుకుండా అణిచివేస్తూ ఉన్నాడు. ద్వేషం పెంచుకొని, పగలు పెంచుకొని, అన్యాయముగా అబద్ధ సాక్ష్యములు పలుకుతూ వారిని వేదన గురి చేస్తూ ఉన్నాడు. అందుకని దేవుడి సత్యం ఎక్కడ ఉందా? దేవుడి సత్యం అంటే ఏముంటుంది తెలుసా? ప్రేమ, క్షమించేస్తాడు. ఈరోజు చూడండి, ఆస్తి గొడవలు. ఈరోజు చూడండి, కుటుంబంలో సమాధానం లేదు. బిడ్డలకు, తల్లిదండ్రులకు, అన్నకు, చెల్లకు, అక్కకు, తమ్మునికి సమాధానం లేదు. ఎందుకో తెలుసా? వాక్యమును అర్థము చేసుకునే వ్యక్తి సమాధాన పడతాడు. కానీ ఈరోజు నీకు సమాధాన పడటం లేదు, అర్థము చేసుకోవటం లేదు, ప్రేమించటం లేదు, తగ్గించుకోవటం లేదు, క్షమించటం లేదు. అందుకే ఈ రోజు మనం ఎక్కడున్నాము అంటే మనము చీకటి సంబంధులముగానే బ్రతుకుతూ ఉన్నాం. దేవుని చిత్తం ఏంటో తెలుసా? నీవు వెలుగు సంబంధిగా బ్రతకాలి. లోకంలో సాతానుడు కూడా నిన్ను చూస్తే వణికిపోవాలి. కానీ ఈరోజు తెలుసా, క్రైస్తవుని జీవితములనే దురాత్మలు కదా. చాలా మటుకు ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ లోపల ఏముంటది? దయ్యపు శక్తులు, చేతబడి శక్తులు, భయంకరమైనటువంటి వేదన కలిగి బాధపడుతూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనము ఒకసారి చదువుకుందాం. మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారి స్వస్థత నొందుతులని వారితో చెప్పడం. చూడండి, ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎవరో వస్తారు, వారిని ప్రార్థన చేస్తే నేను స్వస్థత పొందుతానని మనం ఈరోజు ఎదురు చూస్తాం. కానీ వాస్తవం ఏంటో తెలుసా? నమ్మిన వారి వలనే సూచక క్రియలు కనబడతాయి. ఎవరు నమ్మాలా? ఇప్పుడు నేనే నమ్మాలా? నేను నమ్మినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన శక్తిని, ఆయన అధికారము దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ అధికారము చేత ఏం జరుగుతుందమ్మా? దయ్యములను పొందగలుగుతారంట. ఇప్పుడు నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో సమాధానము లేకుండా చేస్తున్న దురాత్మలను ఏం చేస్తావు? నీ ప్రార్థన ద్వారా నువ్వు వెళ్ళిపోతావు. నీ భర్తను ఎలా మార్చుకుంటావు? అమ్మా,
నీ ప్రార్థన ద్వారా మార్చుకుంటాం. నీ పిల్లలు చదవాలంటే ఏం చేయాలి? వారి చదువు పంపించాలి, చదువు చూపించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, అన్నీ చేస్తున్నావు, మనకి ఎందుకు జరగట్లేదు? ఎందుకు జరగట్లేదు నీ జీవితం? ఎందుకంటే నీ ప్రార్థనలో శక్తి లేదు. నీవు చేసే ప్రార్థనలో శక్తి లేదు. ఎందుకు మాట్లాడుతుంది తెలుసమ్మా? రాత్రి దేవుడు తన బిడ్డలకు సత్యాన్ని చెప్పడానికి మరి ఎంతోమంది దైవజనులు పంపుతారు. అయితే ఈరోజు నేను ఇక్కడ చెప్పి నేను వెళ్ళిపోతాను. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ మాటలు ఎవరి హృదయంలోనైతే నిలిచి ఉండి వారిని బలపరుస్తాయో, వారికి బోధిస్తాయో, వారు ఆలోచన చేస్తాయో, వారి జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. వారి తరములను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నిజంగా ఒక విషయంలో మనం ఆలోచన చేయాలి. నేను పరిచర్యలకు రాకముందు నేను ఎన్నో సభలకు వెళ్ళాను, ఎన్నో మీటింగ్స్ చూశాను, సంఘాలకు వెళ్ళాను, వాక్యాలు విన్నాను, అద్భుతాలు జరుగుతుంటే చూశాను. నేను ఏది నమ్మేవాడిని కాదు. మందిరానికి కూడా నేను సరిగా వెళ్ళేవాడిని కాదు. అయితే ఒకనాడు నేను నా ఉద్యోగ రీత్యా నేను కదిరి అనే ప్రాంతానికి వెళ్ళి రాత్రి అక్కడ నుండి నేను అనంతపూర్కి రావాలి. అనంతపూర్లో నేను నైట్ స్టే చేయాలి. నేను ఒక కంపెనీలో నేను బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నాను. టెండరీ మొత్తం నేను చూసుకుంటున్నాను. అయితే ఆ సమయంలో నేను ఆ రాత్రి అక్కడ ఉండాల్సి వచ్చేది. అయితే ఉన్నట్టుండి మరి ఆ రాత్రి ఒక సంఘటన జరిగింది. చాలా భయపడ్డాను. ప్రార్థన చేస్తూ దేవుని అడిగిన, దేవా, నేను ఇలాంటివి ఉంటాయని నేను ఎప్పుడు నమ్మలేదు. అయితే ఈరోజు నేను ఈ అనుభవము నన్ను భయపెట్టేసింది. ఇది నిజమా అబద్ధమా? నేను దేవుడిని అడగడం మొదలు పెట్టాను. ఆ రాత్రి ఆ హోటల్ రూమ్లో నేను దేవుడిని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన స్వరము ద్వారా దేవుడు మాట్లాడి ఆయన ఒకే మాట నాతో చెప్తున్నాడు. ఏంటంటే, నీవు నా పని చేసినట్లయితే నేను నీ పని చేస్తున్నా. నాకు ఈ మాట అర్థం కాదు. తర్వాత ఆలోచన చేసినప్పుడు దేవుడికి పరిచర్య చేయాలన్న ఆలోచన దేవుడు ఇచ్చాడు. మరి ఆ పరిచర్యలో అనేకమైనటువంటి సాక్ష్యాలు, అద్భుతాలు మరి దేవుడు చేయడం మొదలు పెట్టాడు. నేను నమ్మిన వాక్యం ఏంటంటే, నమ్మి బాప్తిస్మము పొందిన వారిని దేవుడు ప్రత్యేక రీతిలో ఆశీర్వదిస్తున్నాడు. నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడును అన్నాడు. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టదు. వెళ్తాయమ్మా చెప్పండి, వెళ్ళగొట్టగలుగుతారు మీరు? అని దేవుని నామములో అవన్నీ కూడా దేవుడు కొట్టివేస్తాడు, తీసివేస్తాడు. ఎవరి ద్వారా? నీ ద్వారా. అది ఒక మాట ఉంటుంది కదా, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము నీకు ఇవ్వాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయ. నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఆ ప్రార్థన నిన్ను విడిపిస్తుంది. ఎప్పుడు తెలుసా? నీవు ఈ చీకటిలో నుండి బయటికి వచ్చి విశ్వాసమును పెట్టి ప్రార్థన చేయడము ప్రారంభించినప్పుడు నీకున్నటువంటి ప్రతి నష్టము, కష్టముల నుండి విడుదలను మనము పొందుతాం. వాక్యము మనకి సులభిస్తాం. అయితే మరి మన జీవితాన్ని మనము కాపాడుకోవాలి. నిజ క్రైస్తవ జీవితాన్ని జీవించి చూడండి. చిన్న చిన్న విషయాలకు మన విశ్వాసాన్ని కోల్పో. చిన్న చిన్న విషయాలకు మన యొక్క పవిత్రమైనటువంటి
ఆ నడిపింపుడు కోల్పోవద్దు, పవిత్రతను పోగొట్టుకోవద్దు, నీతిని కోల్పోవద్దు. నోటిని కాపాడుకోవాలి, మనస్సును కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి. ఎవరైతే వీటిని కనుక వారి జీవితంలో పాటిస్తారో వారి జీవిత కాలం అంతా కూడా దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఎందుకు దేవుడు కొంతమంది ప్రార్థన వింటాడు, కొంతమంది ప్రార్థన వినడు? ఎందుకు కొంతమంది సాక్ష్యం పొందుకుంటారు, కొంతమంది సాక్ష్యము పొందుకోరు? ఎందుకు? ఎవరైనా ఆపత్తి వచ్చిందమ్మా? ఎన్నోసార్లు నేను ప్రార్థన చేశాను కదా, నాకు ఏం సాక్ష్యం రాలేదు, నేను అందరూ సాక్ష్యం చెప్తున్నారు. ఎప్పుడైనా అనిపించిందమ్మా మీకు? అనిపించింది? ఎవరికి అనిపించలేదు? నాకైతే చాలాసార్లు అనిపించేది. కానీ ఎప్పుడైతే నేను సత్యాన్ని నేను తెలుసుకున్నాను, ఏంటో సత్యం, చీకటిని నేను జయించాను. నేను జయించలేను, కానీ దేవుడు జయించాడు. కాబట్టి ఆ వెలుగును మనకు ఇచ్చాడు, ఆ వెలుగును మనం కాపాడుకోవాలి. అందుకే దేవునిలో మనం ఉంటూ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ మరి దేవుని వెలుగును కోల్పోకూడదు. క్రైస్తవుడు పాపము చేయటం వలన ఏం కోల్పోతున్నాడు? వెలుగును కోల్పోతున్నాడు. క్రైస్తవుడు పాపము చేయడం ద్వారా ఏమి కోల్పోతున్నాడు? సంతోషమును కోల్పోతున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 51:12. 51:12. కొంచెం గట్టిగా చెప్తుంది. నాకు మరల పుట్టించుము, నన్ను దృఢపరచుము. హల్లెలూయా. ప్రతి మనిషికి సంతోషం కావాలి. దేవుడు ఆ సంతోషాన్ని నరుడికి ఇచ్చాడు, కానీ నరుడు ఆ సంతోషాన్ని కోల్పోయాడు. ఎందుకు తెలుసు? దేవుడు ఏదైతే చేయకూడదని చెప్పాడో దానిని చేసి వారికి ఉన్నటువంటి సంతోషాన్ని కోల్పోయి భయమును తెచ్చుకున్నారు. ఆదాము అవ్వలను దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆ తోటలో. ఆదామా ఇక్కడ ఉన్నావు అని పిలిచినప్పుడు ఆదాము అక్కడ లేడు, అవ్వ అక్కడ లేదు, కనపడటం లేదు. ఎక్కడున్నారని చూసినప్పుడు వారు పొదల మధ్యలో దాక్కుని ఉన్నారు. ఎందుకు నువ్వు దాక్కుని ఉన్నావు అంటే వాళ్ళు చెప్పే సమాధానం తెలుసా? మేము దిగంబరులమై ఉన్నాము. అంటే అప్పటి వరకు వారు తెలియదా? తెలియదు. ఎందుకు? అప్పటిదాకా వారు తప్పు చేయలేదు, పాపము చేయలేదు. అని ఎప్పుడైతే దేవుణ్ణి మాటను వారు పక్కన పెట్టేసి వారు వేరే మాట విన్నారో వెంటనే ఏం జరిగిందన్నమాట? వారు కోల్పోయారు సమాధానం, సంతోషం, దేవుని యొక్క ఉగ్రతకు గురైనారు. మరి ఈరోజు మనము మన జీవితంలో మనం ఏమి కోల్పోతున్నాం అంటే దేవుని వెలుగును కోల్పోయినాము, సంతోషమును కోల్పోయినాము. చూడండి, ఇక్కడ 1 యోహాను 3:4 నుండి 10 వరకు మనం చదువుకున్నాం. 1 యోహాను 3. ఆజ్ఞాతిక్రమమే. హల్లెలూయా. ఐదవ వచనం కూడా ఈయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచిన వాడెవడును పాపము చేయడు, పాపము చేయవాడును ఆయన చూడను లేదు, ఎరగను లేదు. చూడండి, ఇక్కడ 5వ వచనములో 4వ వచనములో పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. చెప్పుడు ఎవరంట? ఆజ్ఞని ఎవరైతే పక్కన పెట్టేసి వారి నచ్చింది వారు చేస్తారో మరి దాన్ని బట్టి దేవుడు వారిపై మోపుతున్నాడు. నిజమే, ఇంతకాలము మనం ఈ లోకములో మనం బ్రతికినటువంటి జీవితంలో దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చాడు, కానీ సంతోషాన్ని మనము కోల్పోయినాం, విడిచిపెట్టేశాం.
వెలుగును విడిచిపెట్టాము. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమాధానమును మనం విడిచిపెట్టాము. సహోదర ప్రేమను మర్చిపోయాము. దేవునితో సహవాసాన్ని కోల్పోయాము. మరి దేవుని పైన విశ్వాసాన్ని కోల్పోయినాము. మరి మన జీవితంలో మనము ఎన్నో విషయాల్లో మనము మోసపోయాము. దేవుడు ఆయన తలంచినటువంటి తలంపు ఏంటంటే తన కుమారుని యేసుక్రీస్తు ఈ లోకములో ఆజ్ఞ అతిక్రమం ద్వారా వచ్చినటువంటి శాపమును, ఆ మరణమును తీసివేయడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆయనను వధించి ఆ రక్తము చేత ప్రాయశ్చిత్తమును జరిగించి పాప క్షమాపణను దేవుడు అనుగ్రహించాడు. మరి ఇప్పుడు మనము పాప క్షమాపణ పొందిన వారంటే చీకటి నుండి వెలుగులోనికి తేబడినటువంటి వ్యక్తులకు మనం ఉంటున్నాం. అంటే మన జీవితము ఒక పాపముల నుండి వెలుగులోనికి, అంటే జీవములోనికి దేవుడు నడిపించాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన చేతులారా దేవుడు ఇచ్చినటువంటి జీవాన్ని మనము కోల్పోతున్నాం. ప్రార్థన లేదు, వాక్యము లేదు, తగ్గింపు లేదు, ప్రేమ లేదు, దేవుని సంఘం పట్ల ఆసక్తి లేదు, దేవుని సంఘానికి రావడంలో ఆలస్యము, నిర్లక్ష్యము. ఎందుకంటే మన జీవితంలో అన్నిటికీ ముందు స్థానం ఇస్తున్నాం, కానీ దేవునికి మనం చివరి స్థానం ఇస్తున్నాం. మన జీవితంలో ఎప్పుడైతే మనం దేవునికి ముందు స్థానం మనం ఇస్తామో, ప్రతి విషయంలోనూ ఆయనను ముందు పెట్టి, దేవా నీకు స్తోత్రం, ఇదిగో ఇంతకాలం నుంచి చీకటిలో ఉన్నా ఈరోజు వెలుగులోనికి ప్రభా నీవు నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించున్నావు. మరి ఆ వెలుగు నేను కాపాడుకోవాలి, ఆ మహిమ నేను కాపాడుకోవాలి, ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి, ఆ నమ్మకాన్ని నేను కాపాడుకోవాలి. అయితే ఒక వ్యక్తి దేవుడిని తెలుసుకున్నాడు. దేవుడిని తెలుసుకొని పాపక్షమాపణ పొంది జీవితాన్ని మార్చుకొని దేవుని ఆరాధిస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒకనాడు ఒక వ్యక్తి వచ్చాడు దగ్గర. వచ్చి, అయ్యా నువ్వు ఇంతకాలం నుండి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, దేవుడు నీకేమి ఇచ్చాడండి? ఆయన గ్రహించలేదు. దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు, బంగాళాలు ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. సరే, ఆయన అన్నాడు, నేను నీకు బంగారం ఇస్తాను, నీకు ఇల్లు ఇస్తాను, నేను నీకు కావాల్సిన అన్ని కూడా ఇస్తాను, ఆ దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టు అన్నాడు. ఆలోచన చేశాడు, ఇంతకాలము నుండి నేను దేవుని తెలుసుకొని ఇప్పటి వరకు నా జీవితంలో నేనేం పొందుకోలేదు, కానీ ఈరోజు డబ్బులు వస్తున్నాయి, బంగారం వస్తుంది, ఇల్లు వస్తుంది, ఇక నాకు దేవుడు అవసరం లేదు అని ఆయన ఏం చేశాడు? దేవుని విడిచిపెట్టి పూర్తిగా ఆయన వైపు వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచిపోయింది. కొంతకాలం గడిచిన తర్వాత ఎవరైతే ఆయనకు సహాయం చేస్తారో అది పాపముతో కూడినది, మోసముతో కూడినది, అక్రమంతో కూడినది అని బయటపడిన తర్వాత మరి అతన్ని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. ఒకనాడు ఆయన ఏడుస్తూ ఉండగా, బాధపడుతూ ఉండగా చెరసాలలో ఒక వ్యక్తి పక్కన కూర్చొని ఆయన వైపు చూస్తూ ఆయన అడిగాడు, అయ్యా ఎందుకు ఏడుస్తున్నా అంటే ఆయన చెప్పాడు, నేను నా జీవిత కాలం అంతా కూడా నేను సంపాదించింది ఏంటో తెలుసా? నేను సంపాదించింది యేసుక్రీస్తు, కానీ డబ్బు యేసుక్రీస్తు నుంచి నన్ను దూరం చేసింది. ఈ హోదా ఆ దేవుడి నుంచి నన్ను దూరం చేసింది. ఈ లోకంలో అనేక రకాల ఆకర్షణలు నన్ను ఆయన నుండి వేరు చేశాయి, కానీ ఈరోజు ఆయన లేకపోతే నాకు నెమ్మది లేదు. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, యోసేపు అని. అన్నలు ఆయనని చంపుదాం అనుకున్నారు.
అమ్మివేశారు. ఆయన అనేక శోధనలు నిలబడ్డాడు, శోధన చేయించాడు, చెరసాలలో భయపడ్డాడు. చెరసాలలో ఉన్నప్పుడు ఆయనను దేవుడు ఏం చేశాడంటే ఆయన విశ్వాసమును బట్టి శ్రమలు వచ్చాయి, ఆయనకు అనేక అవకాశాలు వచ్చాయి. ఒకవేళ నువ్వు నేను చెప్పినట్టు వింటే నేను చాలా ఆశీర్వదిస్తాను అని ఒక స్త్రీ చెప్పింది. కానీ ఆయన మాట వినలేదు, స్త్రీకి లోపడలేదు, పాపం చేయలేదు, చెరసాల వెళ్ళిపోయాడు. అంటే ఈ లోకం మనం ఏం చేస్తుందంటే, ఈ లోకానికి లోపడకపోతే మనం ఏం చేస్తుందో తెలుసా? వెలివేస్తుంది, తొణికరిస్తుంది. అయితే దేవుడు మట్టుకు నేను హత్తుకుంటాడు. యోసేపును హత్తుకున్నాడు. అందుకే ఆయన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. కరువు వచ్చింది లోకంలో, ఆ దేశం అంతా కూడా కరువు. కానీ ఈ వ్యక్తి ఉన్న దగ్గర మటుకు కరువు రానివ్వాలి. ఎందుకు తెలుసా? జ్ఞానం ఇచ్చాడు దేవుడు. రాత్రికాల సమయంలో నేను మీకు జ్ఞాపకము చేసేది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యత ఏంటంటే ఆయనను ఆరాధించడం, ఆయనను గణపరచడం, ప్రార్థించడం, మన జీవితాన్ని కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని, నీతిని కాపాడుకొని, నిజ క్రైస్తవురాలుగా, నిజ క్రైస్తవులుగా మనము ఈ లోకంలో బ్రతకాలి. ఒకరిపైన మనం నింద వేయకుండా, ఒకరిని మనము దూషించకుండా, శపించకుండా వారిని మనము ప్రేమించాలి. యేసుక్రీస్తు ఏం నేర్పించారు తెలుసా? ఇతరులను ప్రేమించమన్నాడు, అంతే కదా? ద్వేషించమన్నాడు. ద్వేషించమని చెప్పలే, అందరినీ ప్రేమించమన్నాడు, అందరినీ క్షమించమన్నాడు, ఒకరినొకరు ఆదుకోవాలి. ఇప్పుడు మనము ఒక విషయాన్ని మనము ఆలోచన చేస్తున్నాం. ఏంటంటే మొట్టమొదటిగా మనము వెలుగు సంబంధమై ఉండి చీకటిలో బ్రతుకుతూ అబద్ధమాడుతూ పాపము చేస్తూ ఈ మహిమలన్నీ కోల్పోయాను. అందుకే నీ ప్రార్థన పనిచేయట్లేదు, నీ విశ్వాసం పనిచేయట్లేదు, నీకు నెమ్మది లేదు. అయితే దేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటంటే, నీవు నమ్మిన ఎడల నమ్మిన వాని వలన సూచనలు కనబడతాయి. నువ్వు నమ్మి ప్రార్థించినప్పుడు దేవుడు నీకున్నటువంటి నీ బాధల నుండి, సమస్యల నుండి విడుదలనిచ్చి నీకు తోడుగా ఉండి నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఈరోజు నీ బిడ్డలు నీ మాట వినకపోవచ్చు, నీ భర్త లేదా నీ భార్య నీ మాట వినకపోవచ్చు. దేవుడు వారిని మార్చగలడు. అలాగే దేవుడు వారిని మార్చగలడు. దేవుడు వారిని క్షమిస్తాడు, దేవుడు వారిని కనికరిస్తాడు. కాబట్టి వారు ఏమి చేయాలి అంటే దేవుని వాక్యము వినాలి. ఎంతమంది వాక్యం వింటారు? ఎంతమంది వాక్యం వింటారు? ఒకసారి చేతులు వింటారు. వాక్యం వినేవారు ఏ విధంగా ఉంటారు తెలుసా? వాక్యాన్ని ఇప్పుడు మన ముందు భోజనం పెట్టుకున్నాం, భోజనము మనం రెగ్యులర్గా తీసుకున్నాం అనుకోండి, మంచి పదార్థాలు తింటే ఏం జరుగుతుంది? శక్తి వస్తుంది కదా. బలహీనుడు, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు చెప్పారు, ఏం చెప్పారు? మంచిగా తినాలి, మంచిగా తినాలి, టైంకి తినాలి, టైంకి మందులు వేసుకోవాలి. ఏం చేస్తారు? అందరూ కూడా కరోనా వస్తే కూడా మందులు వేసుకున్నారు, మంచిగా తిన్నారు. ఏమైపోయింది? శక్తి వచ్చింది, బాగైపోయినారు. అదేవిధంగా వాక్యమును మనం వినడం ద్వారా నీ మనస్సు, దేవుడు ఏం చేస్తాడు? నీ మనస్సులో ధైర్యం వస్తాడు. నువ్వు కష్టంలో ఉంటావు, బాధలో ఉంటావు, ఇబ్బందులో ఉంటావు, ప్రార్థన లేదు, ఏమీ లేదు, పడిపోయిన, పూర్తిగా చీకట్లో పడిపోయినావు. కానీ క్రైస్తవుడు అయితే దేవుడి రాత్రి చెప్తున్నాడు, నువ్వు అందులో నుంచి బయటికి రా, ఆ చీకటి నుంచి బయటికి రా, మేలుకో, నేను నీకు తోడుగా ఉన్నా, నేను నీకు తోడుగా ఉన్నా. నువ్వు ఒంటరిదానం అని ఒంటరివాడు నువ్వు బాధపడద్దు, కలవరపడద్దు, ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఇక ఏమి లేదు అని అనుకోవద్దు. ఎవరున్నారని తెలుసా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. కొంతమంది పెద్ద మనుషులు అనుకుంటారు, నాకు ఎవరు పట్టించుకో
నేను ఒకరింటికి వెళ్ళాను. నిన్న మెదక్లో మీటింగ్ జరిగింది. అక్కడ ఒకరింటికి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చొని నన్ను చూస్తూ ఉన్నాడు. ఎవరైనా అని చెప్పైనా అడుగుతా ఉంటారు. పెద్దవారు ఎవరు పట్టించుకోలేదు. నేను లోపలికి వెళ్ళాను. ఆయన ప్రేయర్ అయిపోయింది, అంతా బయటికి వస్తున్నాను. ఆయన అక్కడ కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. కళ్ళ నిండా నీళ్ళు కారిపోతున్నాయి. లేచి పరిగెత్తుకొని అక్కడికి వచ్చి వాక్యం వినే పరిస్థితిలో లేడు. ఆయన ఎవరు పట్టుకొని లేవు, నడిపించుకొని రావాలి. చాలా బాధ వేసింది వెళ్ళేటప్పుడు. ఎందుకో తెలుసా? నాకు శక్తి ఉన్నప్పుడు నేను దేవుణ్ణి వ్యతిరేకించి దూరముగా వెళ్ళిపోయాను, లోకంలో పడిపోయాను, తాగుతూ తిరుగుతూ నా జీవితాన్ని గడిపాను. కానీ నేను మందిరంలో అడుగు పెట్టలేదు. కానీ ఇప్పుడు నేను మందిరానికి రావాలని ఉంది, కానీ శక్తి లేదు. హల్లెలూయా, శక్తి లేదు. మందిరానికి రావాలని ఉంది, ఆ మందిరంలో గంతులేయాలని ఉంది, పాటలు పాడడం, చప్పట్లు కొట్టాలని ఉంది, కానీ చేతుల్లో శక్తి లేదు. వాక్యము చదవాలని ఉంది, కానీ వాక్యము చూసి చదవాలని ఉంది, కానీ కళ్ళు కనపడడం లేదు. ఆయన చూసినప్పుడు నాకు ఒక పాట గుర్తొచ్చేది. ఆ పాట మరి నాకు కన్నులు అంటే నాకు దృష్టి ఉన్నప్పుడు నేను చదవలేదని వాక్యం. కాలు ఉన్నంతసేపు నేను నీ సన్నిధికి రాలేదు. కానీ ఇప్పుడు కాలు పోయాయి, చేతులు పోయాయి, కళ్ళు పోయాయి, వెలిగిపోయింది, ఏమి లేదు. కానీ ఇప్పుడు రావాలని సన్నిధికి ప్రార్థించాలనుంది, మొరపెట్టాలనుంది, ఏడవాలనుంది. అక్కడ కూర్చొని బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. అక్కడ మాట గుర్తొచ్చి చాలా బాధేసి ఆయన దగ్గరికి వెళ్ళి భుజం మీద చేసి పలకరించి ప్రార్థన చేసి అక్కడి నుంచి వచ్చాను. నిజానికి ఈరోజు మన పరిస్థితి ఏంటో తెలుసా? ఈరోజు మనకు అర్థం కాదు దేవుని విలువ, సంఘము విలువ. సంఘంలో మనం కూర్చొని కొద్ది సమయం మనం ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో ఆ ఆదివారం వచ్చినప్పుడు దేవునికి మందిరంలో కూర్చొని దేవుని ఆరాధించినప్పుడు, ఆ ఆరాధన దేవుడు విన్నప్పుడు, ఆ దీవెన మనం పొందుకున్నప్పుడు, ఆ సమాధానం మనం పొందుకున్నప్పుడు, ఆ నెమ్మది ఉందో చూడండి. నెమ్మది మన జీవితంలో అది జీవితాంతం మనల్ని కాపాడుతుంది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే అది మనం కోల్పోయినాం, అది లేదు. అందుకే చీకటిలో మనము బ్రతుకుతూ వెలుగును కోల్పోయి మనము చీకటి సంబంధంగా బ్రతుకు. అందుకే నీ ప్రార్థనలో శక్తి లేదు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవు. నువ్వు ప్రార్థన చేస్తే మార్పు రాదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. వింటాడా? దేవుడు వింటాడు. కనికరంగా దేవుడు ఆయన ఎన్నిసార్లు వింటాడు మనం అనుకుంటాం. దేవుడు అంట, నీవు గనక అయ్యా క్షమించని చెప్పి నువ్వు ఆయనను అడుగుతే ఆయన నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఒకవేళ నీ జీవితము అంధకారంలో ఉన్నట్లయితే అందులో నుంచి బయటకు వచ్చి యేసు నన్ను క్షమించు, నన్ను కనికరించు, నేను ఈ రోజు చీకటిలో పడిపోయి ఉన్నాను, చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చిన నిన్ను నేను మరిచిపోయాను నువ్వు అడిగినట్లయితే దేవుడి రాత్రి నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని మారుస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు కనుక ఉన్నట్టుండి మరణించామనుకో, నీ పరిస్థితి ఏంటి? చాలా మంది చెప్తారు కదా, ప్రతి పాస్టర్ చెప్పింది ఈ మాటే, కొన్ని చస్తే ఏం చేస్తావు? గత నెల ఉదయం 4:30 గంటలకు నా శరీరం నుంచి నా ప్రాణం వెళ్ళిపోయింది. 2 గంటలు ప్రాణము లేకుండా నా శరీరం ఉంది. చనిపోయి శరీరంలో నుంచి నా ఆత్మ బయటికి రావడానికి విలవిలలాడుతూ చివరకు బయటికి వచ్చి ప్రయాణము ఎంతో దూరం ప్రయాణం చేస్తూ వెళ్ళాను. 2 గంటల సేపు మన శరీరము మరి పొల్లు గార్చుకొని శరీరంలో ప్రాణము లేదు, భయంకరమైనటువంటి ఆ వేదన. కానీ దేవుడు 2 గంటల తర్వాత నేను
ఆ ప్రయాణంలో నేను దేవుణ్ణి బతిమాలుతున్నాను, అయ్యా ఇదిగో సంఘము కొరకు నన్ను తిరిగి నిలబెట్టు, కుటుంబం కొరకు నన్ను తిరిగి నిలబెట్టు. నేను ఏడుస్తూ దేవుడు అడుగుతున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఏమో తెలుసామా, అంత రాజకీయమే. దేవుని ప్రేమను ప్రకటించడంలో రాజకీయం, దేవుణ్ణి ప్రార్థించిన విషయంలో రాజకీయం. బయట ఎక్కడ చూసిన లోకం అంతా దేంట్లో సత్యము లేదు, ఎవరిలో సత్యము లేదు. కానీ వాక్యములో మట్టుకు సత్యము ఉన్నదమా, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని వాక్యము సెలవిస్తా ఉంది. చచ్చిన నన్ను దేవుడు బ్రతికించాడు. ఎందుకు తెలుసా? నేను దేవుని బతిమాలనయ్యా, అనేక ప్రాంతాలకు వెళ్ళాను, అనేకులకు నేను ప్రకటించాను, టీవీ పరిచర్య, అనేక జీవితంలో నువ్వు బలపరుస్తున్నావు కాబట్టి నిలబెట్టు అని అడిగినప్పుడు దేవుడు నిలబెట్టాడు. రాత్రి నేను మీకు చెప్తున్నానమ్మా, ఒకవేళ నీవు గనక నీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే నీ వల్ల నిన్ను కొన్ని రోజులకి మర్చిపోతావు కదా. కరోనాలో ఎంతో మంది చనిపోయారు, కనీసం వాళ్ళకి వెళ్ళి చూడడానికి కూడా మనకు అవకాశం లేదు. భయపడ్డాం, సొంత వాళ్ళు చనిపోతే కూడా వెళ్ళడానికి మనం భయపడ్డాం, అవునా కదా? సొంత వాళ్ళు చనిపోతే కూడా భయపడ్డాం. అయితే ఒకవేళ మనము చనిపోతే కనుక మనకి దాని నిరీక్షణ అవుతా, మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తాం? నన్ను బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడదు. శిక్ష అంటే మనం పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనం చూస్తే మరి 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవము, ఒకటి మరణము. ప్రకటన గ్రంథం ప్రకారం మనం పోయినట్లయితే, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను మనము ఆలోచన చేసినట్లయితే తిరిగి దేవుడు పరిపాలిస్తాడు. అయితే దానికి నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడాలంటే మరి ఎలా సిద్ధపడాలి? ఈ రోజు నుండే, ఈ రాత్రి నుండే నీ సమయాన్ని దేవునికి ఇచ్చి ప్రార్థనలో గడపండి. సమయాన్ని పోనివ్వకండి. దేవుడు ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు. తెగుళ్ళు వచ్చాయి, భయంకరమైన సమస్యలు వచ్చాయి, మందులు పనిచేయలేదు, ప్రాణాలు కోల్పోయాము. ఇంక ముందుకు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఈ లోకము సిద్ధంగా ఉండాలి. అందులో క్రైస్తవుడు మరణిస్తే కూడా ఎక్కడ ఉంటాడమ్మా? మనకు నిరీక్షణ, తిరిగి మనము దేవుడితో ఉంటాం, దేవుని రాజ్యంలో ఉంటాం. అదే కనుక మనం నిరీక్షణ లేకుండా పాపములో ఉండి చీకటిలో మనం బ్రతికినట్లయితే మనం ఈ లోకం, మన క్రైస్తవులు చెప్పుకుంటూ అబద్ధం ఆడుతూ దేవుడిని మనం మోసం చేస్తున్నాం, లోకాన్ని మోసం చేస్తున్నాం, సంఘాన్ని మోసం చేస్తున్నాము. హల్లెలూయా. అందుకే సమయాన్ని పోనివ్వక ఏం చేయాలమ్మా? సద్వినియోగపరచుకోవాలి. ఈ సమయాన్ని పోనివ్వకండి. దేవుడు నమ్మదగిన వాడు. ఈ రాత్రి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. దేవుడి సంఘాన్ని దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేస్తున్నాం. దయచేసి కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృపమైన సర్వోన్నతుడ తండ్రి, గడిచిన కాలమంతా కూడా నీ బిడ్డలను కాపాడినందుకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే జ్ఞానమును దయచేయండి. జ్ఞానమును కోల్పోయి అనేక జీవితాల్లో ఈరోజు నాయన సమాధానము లేని స్థితిలో ఉంటున్నాను. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిత్యమో, ఏది అనిత్యమో మరి తెలియని స్థితిలో ఈరోజు మేము ప్రయాణము చేస్తున్నాం. అయితే నీ వాక్యము మా జీవితాలకు వెలుగు ఉన్నదని మరి ఈరోజు మేము వాక్యానుసారంగా తెలుసుకుంటున్నాం. ప్రభు, వెళ్ళే ప్రతి మార్గము నీకు తెలుసు. ప్రభు, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం వారి తరతరములు నీకు తెలుసు. వారి కుటుంబములు, వారి జీవితములు, వారి భవిష్యత్తు మీకు తెలుసు.
ఆది అంతము నీవే. కాబట్టి ప్రభు సమస్తమును నీవు జ్ఞాపకం చేసుకో. ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరు కూడా తండ్రి నిత్య వెలుగు కలిగిన వారి తండ్రి నీ రాకడ వరకు వారి తరతరములు కూడా ఆయన నిలిచి ఉంటే సహాయం చేయండి. సాతాను చేతుల నుండి విడిపించి అపవిత్రమైన జీవితముల నుండి తండ్రి మహిమకరమైన వెలుగు సంబంధమైన జీవితంలోనికి తండ్రి వారు ప్రవేశించి ఉండగా అది వారు కాపాడుకుంటూ నిత్యము నిలిచి ఉండి మహిమ నుండి అధిక మహిమలోనికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి వారి చేయు ప్రార్థనను అంగీకరించండి, వారి చేయు విజ్ఞాపనను అంగీకరించండి ప్రభా. ఈ సంఘములో సంఘ కాపరిని, సంఘ విశ్వాసులందరినీ, సంఘము నిమిత్తం పనిచేసే వారిని, ఇదిగో ఈ ఊరిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి ప్రభా. నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రార్థించి విడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి రాత్రికాల సమయంలో మరి యొక్క చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి మరి సంఘస్థులందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా దేవుడు అద్భుత కార్యములు చేసిన వాడండి నా జీవితంలో. అయితే ఎక్కడ వెళ్ళినా అక్కడ దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. మరి మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక. మరొకసారి మీ అందరికీ కూడా నేను వాళ్ళని తెలియజేస్తున్నాను. మరి ఎస్ఎస్ సిస్టర్ని బట్టి, వారి పిల్లలిద్దరిని బట్టి నేను దేవుని నేను మహిమపరుస్తున్నాను. ఎందుకంటే ఆడపిల్ల అయినప్పటికీ కూడా మరి వారు ఆశ వారిలో ఉంది దేవుని కోసం నిలబడాలని. ఎన్ని ఆటంకాలు వచ్చినా మరి దేవుడు ఈరోజు ఈ యొక్క ప్రార్థన ఈ విధంగా జరిగించినందుకు దేవునికి వందనాలు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. వందనాలు అయ్యారు.